అధిక వాణిజ్య విలువ ఉన్న పంట జీడి మామిడి. మన దేశం జీడి మామిడి విస్తీర్ణంలోనూ ఉత్పాదకతలోనూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో ఈ తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి. అయితే సగటు ఉత్పాదకత మాత్రం తక్కువగా ఉంది. యాజమాన్యంలో నిర్లక్ష్యం, చీడపీడల నివారణ పట్ల అవగాహన లోపం వల్ల రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు. మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడి సాధించే వీలుందని జీడి తోటల్లో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు బాపట్ల జీడి మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గిరాకీ ఉన్న వాణిజ్య పంటగా గుర్తింపు పొందింది జీడి మామిడి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీర ప్రాంత భూముల్లో సుమారు 1,27,000 హెక్టార్ల విస్తీర్ణంలో జీడి మామిడి సాగవుతోంది. విస్తీర్ణం అధికంగా ఉన్నా సగటు దిగుబడి చాలా తక్కువగా ఉండడంతో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో రైతులు అధికంగా జీడి తోటలను సాగు చేస్తూ ఉంటారు. మరికొంతమంది కొబ్బరిలో అంతర పంటలుగా వేస్తున్నారు. ప్రస్తుతం జీడి తోటలు పూత, పిందె దశలో ఉన్నాయి. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు ఈ తోటల్లో పూత వస్తుంది. మార్చి నుంచి జూన్ నెల వరకు జీడి పిక్క దిగుబడి వస్తుంది. అయితే చాలా తోటల్లో రైతులు చెట్లకు ఎటువంటి పోషకాలు అందించడం లేదు. వాణిజ్యపరంగా అత్యధిక విలువ కలిగిన ఈ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడిని తీసుకోవచ్చని రైతులకు వివరాలు తెలియజేస్తున్నారు బాపట్ల జిల్లా జీడి మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వెంకట సుబ్బయ్య. జీడి మామిడి పంట అనేది మనకి సముద్ర తీర ప్రాంతాలకి ఎక్కువగా అనువైన పంట. గత సంవత్సరంతో చూసుకున్నట్లయితే ఈ జీడి మామిడి అనేది ఈ సంవత్సరం ఎక్కువ దిగుబడులు రావడం జరిగింది. ఎందుకంటే వాతావరణం కూడా ఎక్కువగా అనుకూలించింది కాబట్టి పంటకి ఎక్కువ దిగుబడులు వచ్చాయి. కొన్ని లేట్గా వచ్చే రకాలు ఏంటంటే ఇంకా కోతలు కోయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క అధిక వేడిని మనము ఆ మొక్క తట్టుకోవడానికి కొన్ని తక్కువ కష్టమైనటువంటి కొన్ని మెలకువలను పాటించినట్టయితే ఇంకా ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే బిందు సేద్యం కానీ, అదే విధంగా దాంతోపాటు మల్చింగ్ ని మనము ఈ యొక్క జీడి మామిడి రైతులు వాటిని పాటించినట్లయితే మనకి నీటిని ఆదా చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా దిగుబడులు కూడా ఎక్కువగా పెరుగుతాయి. యూరియాని 2% అంటే 1 లీటర్ కి మనకి 20 గ్రామ్స్ కలుపుకునేసి మనకి చిగురు వచ్చే సమయంలో కానీ, అదే విధంగా పూత వచ్చే సమయంలో కానీ, గింజ పెరుగుదల దశలో ఈ 3 దశల్లో మనం ఈ యొక్క 2% యూరియా ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేసుకున్నట్లయితే మనకి దిగుబడులు అనేటివి చాలా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మల్టీకే లేదా పొటాషియం నైట్రేట్ లేదా 13,045ని 10 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకునేసి ఒక నట్ అంటే గింజ పెరుగుదల దశలో ఉన్నప్పుడు లేదా పూత దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే పూత బాగా రావడమే కాకుండా గింజ సైజు పెరిగి దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు ఆ మొక్కకి అనేది అధిక వేడిని తట్టుకునే గుణాన్ని కూడా ఈ యొక్క పొటాషియం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మనకి పాలినేషన్ బాగా జరిగి ఆ యొక్క పోలన్ ట్యూబ్ బాగా పెరుగుదలకి బాగా ఉండడానికి 0.5% అంటే జింక్ మరియు బోరాన్ని కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా గింజ సైజ్ అనేది బాగా పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కోత వచ్చిన తర్వాత పిక్కల్ని సపరేట్ చేసుకున్న తర్వాత పండు నుంచి ఆ పిక్కల్ని మనకి సైజును బట్టి మనం గ్రేడింగ్ ప్రకారం చేసుకుంటూ మనం అమ్ముకున్నట్లయితే ఎక్కువ ధర రావడానికి ఆస్కారం ఉంటుంది రైతుకి. జీడి మామిడి పండులో చూసుకున్నట్లయితే మనకి ఇంచుమించు 100 రకాలైనటువంటి మనకు శరీరానికి ఉపయోగపడేటువంటి పోషకాలు ఎక్కువగా ఉండడం గమనించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే విటమిన్లు అయితే ఏమి, తర్వాత మినరల్స్ అయితే ఏమని, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అలాంటివన్నీ ఎక్కువగా పోషకాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం వేస్ట్ కాకుండా మనము వాటి ద్వారా ఒక ఈ వేసవి కాలంలో పానీయాలు చేసుకొని అమ్ముకున్నట్లయితే రైతుకి ఒక హెక్టార్కి ఇంచుమించు 20 నుంచి 25 వేల ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతే ఇంచుమించు పిక్కల ద్వారా వచ్చేదానికి ఇంచుమించు డబుల్ ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క జీడి మామిడి ఆపిల్ని కూడా మనం ఈ ప్రాసెసింగ్ చేసుకునేసి అమ్ముకున్నట్లయితే జీడి తోటలకు చీడపీడలు కూడా ఆశించి నష్టం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఏటా టీదోమ రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఏడాది పెద్దగా కనిపించకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
అసలు జీడి తోటలను ఆశించే చీడపీడలు ఏవి, వాటిని ఎలా అరికట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం మనం జీడి మామిడిలో చూసుకున్నట్లయితే మనకి పంట అనేది చాలా బాగా రావడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈసారి మనకి టీ దోమ అనేది ఉధృతి చాలా తక్కువగా గమనించడం జరిగింది ఈ సంవత్సరం సర్వేలో. అలాగే మనకి పిండి నల్లి కూడా చూసుకున్నట్లయితే అది కూడా కొంచెం తక్కువగానే గమనించడం జరిగింది. అలాగే తెగుళ్ళ విషయానికి వస్తే పూత మాడు తెగులు అనేది కొంచెం ఎక్కువగా గమనించడం జరిగింది. అది 20% వరకు గమనించడం జరిగింది. ఈ పూత మాడు తెగులకి ముందుగానే మనం కొమ్మ కత్తిరింపులు జాగ్రత్తగా చేసుకోవడం, అలాగే కొమ్మ కత్తిరింపులు చేసుకున్న తర్వాత వెంటనే బోర్డో స్ప్రే అనేది చేసుకోవడం, బోర్డో స్ప్రే పిచికారీ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం ద్వారా కొమ్మ కత్తిరింపులు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఇవి చేసుకోవడం ద్వారా ఈ పూత మాడు తెగులను కూడా మనం చక్కగా నివారించుకోవచ్చు.